పల్నాడు జిల్లా నరసరావుపేట తెనాలిలో దళిత మైనారిటీ యువకులపై పోలీసులు చేసిన దాడిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట మాల మహానాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ, గత 2 నెలల క్రితం తెనాలిలో దళిత మైనారిటీ యువకులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ వారిపై కఠినతరమైన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రక్షణ కోరి పోలీసుల వద్దకు ప్రజలు వెళుతుంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాశవికంగా ఆటవిక సమాజంలో ఉన్నట్లుగా నడి రోడ్డులు అందరూ చూసే విధంగా 2 సీఐలు చేసిన ఘటన చాలా దారుణమని, తప్పు చేసిన యువకులను శిక్షించడంలో విఫలం అవడమే కాక వారిపై చేసిన దాడిని చూస్తే ఇటువంటి అధికారులు వ్యక్తిగతంగా దాడికి పరిగణిస్తూ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అనే అనుమానాలు పోలీస్ స్టేషన్కు వెళ్లే ప్రజలకు కలిగించవద్దని, ఫ్రెండ్లీ పోలీసులతో వారికి సమస్యలు పరిష్కారం చేయాలే తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన పోలీసులపై గౌరవ డీజీపీ వారిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తూ కఠినంగా శిక్షించాలని మాల మహానాడు డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తాల జయరావు, పట్టణ సెక్రటరీ మెడబలిమి సాంబశివ, నన్నం రాము తదితరులు ఉన్నారు.